మన గురువు గారిని మించిన దుష్టుడు దుర్మార్గుడు నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. పాపం చనిపోయిన షావుకారు తండ్రిని కూడా వదలలేదు దురాశపరుడు. అయినా మనమేం చేయగలం? మనం చేయవలసిందల్లా ఈ పాపాత్ముడు చెప్పిన దానికి వంత పాడటమేగా. ఇతను మాత్రం నేరుగా నరకానికే వెళ్తాడు. ఏం మాట్లాడుకుంటున్నా? ఏం లేదు గురువు గారు, మీలాంటి మహాగురువు సన్నిధికి చేరాక మా జీవితాలు ధన్యమయ్యాయి అనుకుంటున్నాం అంతే. ఈవిడ లక్ష్మమ్మ, శ్రీ శ్రీ తెనాలి రామగారి తల్లిగారు. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈమెను అమ్మ అనే పిలుస్తారు. అమ్మ ఈరోజు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎవరికైనా ఏవైనా పనులు చెప్పాలంటే సైగలు చేసి పురమాయిస్తున్నారు. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః. వీడు గుండప్ప, రామునికి ఎంతో ప్రియమైన మిత్రుడు. ఒరేయ్, ఏమిట్రా నువ్వు? గంతలు మీ బొందుకు వేలాడుతున్నాయి, భలే బాగున్నాయి. అయితే ఏమిటి? తుంతుకోనా? దేనికి? అదుకుంటానికి తుంతుకుంటానులే. నిన్ను అసలు వెళ్ళు. సంభావన ముట్టలేదు, వీడి గంటలు కావాలట, గంటలు. రండి రండి, తెనాలి రాముడికి కాబోయే వధువెవరో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో ఒకసారి చూసొద్దాం. ఈవిడ పేరు శారద, రాముడి చిన్ననాటి నేస్తం. ఇలా చూడండి బాబు, ఓ పని చేస్తారా? ఈ కూరగాయల్లో బాగా వాడిపోయి ముదిరిపోయి పనికిరానివిగా ఉన్నాయో వాటిని కొంచెం ఈ సంచిలో నింపుతారా? కొంచెం త్వరగా కానివ్వండి బాబు, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఇస్తాను, తీసుకో. అవి చూడండి, అవి ఎంత నల్లగా అయిపోయాయో. ఇదైతే పూర్తిగా పాడైపోయింది, ఇది కూడా వేయండి. ఇదిగో తీసుకోండి, మీరు అడిగిన పనికి రాని వాడిపోయిన కూరగాయలు. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో పని చేయండి, ఈ సంచిని అక్కడ పక్కన పెట్టి ఈ కూరగాయల్లో ఏవైతే తాజాగా లేతగా బాగున్నాయో వాటి ధర ఎంతో చెప్పండి. మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి. వెళ్ళు, నీ కూరగాయలు అమ్మేదే లేదు, వెళ్ళు. అరే, అలాగెలాగా అమ్మనంటావు? నేను కూరగాయలు తీసుకునే వెళ్తాను. అలాగా? నువ్వు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. ఏది కొంచెం తాకి చూపించు. అలాగా? అంత మాట అనేసావా? ఇదిగో మీ దుకాణంలో కూరగాయలు తీసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో. చూడు పంతులు, ఇప్పుడే చెప్తున్నా, మా కూరగాయలు ముట్టుకోవద్దు, లేదంటే బాధపడతావు. మళ్ళీ అదే మాట? ఇదిగో చూడు, నీ కూరగాయల్ని ముట్టుకోవడమే కాదు వాటిని మెళ్ళలో కూడా వేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావో చెప్పు.